అందరికీ నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. చందానగర్లో గన్ ఫైర్ అయింది. హైదరాబాద్లోని చందానగర్ ఖజానా జ్యువెలర్స్ గోల్డ్ షాప్లో ఈరోజు 11-12 గంటల మధ్యలో గన్ ఫైర్ జరిగింది. ఏకంగా దోపిడీ దొంగలు 6 వ్యక్తులు లోపలికి చొరబడి ఆ షాప్లోకి చొరబడి కాల్పులు కూడా జరిపినారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ నిజంగా ధైర్యంగా మెచ్చుకోవాలి ఏంటంటే, అసిస్టెంట్ మేనేజర్ ఉంటాడు కదా, ఆయన దగ్గర కీస్ ఉన్నాయి, లాకర్ కీస్. అవి ఇయ్యమని గన్ ఫైర్ చేయడానికి కూడా నుదుటి మీద పెడితే కూడా ఇవ్వలేదంట. చాలా గ్రేట్ నిజంగా. అసిస్టెంట్ మేనేజర్ ఆ కీస్ ఇవ్వకపోవడం వల్ల ఆయన కాళ్ళకు కాల్పులు జరిపినారు. అదేవిధంగా 1 కిలో వెండి ఎత్తుకుపోయిన పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ 6 నిందితులు కూకట్పల్లిలోనే 2 దొంగతనాలు చేసి వచ్చారట. వచ్చి జ్యువెలర్స్ ఏదైతే ఉందో ఖజానా జ్యువెలర్స్ దగ్గర రెక్కి నిర్వహించారు. అంటే ఎన్ని గంటలకు తెరుస్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది చాలా రోజుల నుంచి రెక్కి నిర్వహించి ఆ షాప్ తెరిచినప్పుడే ఒకడు మెల్లిగా ఆ షాప్ ముందుకు పోయి ఏదో తెలియని వ్యక్తిలాగా పోయి అన్నీ చెక్ చేసుకొని ఏకంగా పోయి మిగతా 5కి చెప్పడం వల్ల వాళ్ళందరూ రావడం, మాస్కులు వేసుకొని ఏకదం అయిపోయింది. 5 నిమిషాల పని. షాప్ తెరిచిండ్రు, వీళ్ళు లోపలికి పోయినరు, అంతా సెట్ చేసుకుంటున్నారు, అటు ఇటు కథ వీళ్ళు వచ్చేసారు, గన్ ఫైర్ చేసేసారు. ఇక సెక్యూరిటీని కూడా బెదిరించి ఆయన పని కూడా చేసిండ్రు. సీసీ కెమెరాలను కూడా షూట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం ఒకటే చర్చ నడుస్తుంది. ఏంది గన్ ఫైర్ కల్చర్, ఏంది అసలు వీళ్ళ గన్నులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ దోపిడీ దొంగలు ఎందుకు ఇట్లా రెచ్చిపోతున్నారు, శాంతి భద్రతలు ఏమైనాయి అనేది ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్న చర్చ. ఇంకా విచిత్రం ఏంటంటే, గతంలోనే దీనిపై రెక్కి నిర్వహించారంట వీళ్ళు. అంటే మనం చూస్తుంటాం కామన్గా ఒక దొంగతనం చేయాలంటే పక్కన రెక్కి నిర్వహిస్తారు. అందులో బాగానే వీళ్ళు కూడా రెక్కి నిర్వహించి అదను చూసి దెబ్బ కొట్టిండ్రు. కానీ చాలా మటుకు పెద్దగా ఏం ఎత్తుకపోయినట్లు కనిపిస్తుంది బంగారు ఆభరణాలు. కానీ వెండి కొన్ని వస్తువులు తీసుకుపోయినట్లు తెలుస్తుంది. అది కూడా పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. మొత్తం మీద అయితే బాధితులు ఎవరైతే ఉన్నారో 2-3కి ఫైరింగ్ జరిగింది వాళ్ళపై. అందులో ముఖ్యంగా అసిస్టెంట్ మేనేజర్కు తీవ్ర గాయాలైనాయి. కాళ్ళకు తొడ భాగంలో, ఇక్కడ పిక్క భాగంలో బుల్లెట్లు దిగినాయంటే హాస్పిటల్కి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వాళ్ళు ఏకదం దాడి చేసి కారులో జహీరాబాద్ వైపు పారిపోయారట. ఇక పోలీసులు కూడా సరిహద్దు జిల్లాలను అలర్ట్ చేశారంట, ఎక్కడికక్కడ చెక్ చేయాలనేది. కానీ ఖచ్చితంగా అయితే వాళ్ళు దొరికే అవకాశం ఉంటుంది, ఎందుకంటే తప్పించుకునే అవకాశం ఉండదు. అంటే వాళ్ళు కూడా ఎంత శ్రమ లేకుండా వచ్చిండ్రు, తీసుకొని కొట్టుకొని వెళ్ళిపోయారు. ఇక అంతే. అంటే ఇట్లా ఉంటారు దోపిడీ దొంగలకు. అంటే వాళ్ళు ఎంత ఆరితేరింటారో ఒకసారి అర్థం చేసుకోవాలి మనం. ఖజానా జ్యువెలరీస్ ఆ యొక్క సెక్యూరిటీని కూడా లెక్క చేయకుండా ఎవరిని లెక్కనే చేయలేదు. మొత్తం అసలు వీళ్ళు గన్ను లేడానికి వస్తున్నావు అర్థమైతే లేదు. అక్రమ రవాణా, ఈ గన్ రవాణా ఎక్కడి నుంచి వస్తుంది, ఏంది ఇది, దీనివల్ల ఎంత ప్రమాదమో పోలీసులు కూడా ఆలోచన చేయాలి. అందుకే పట్టుకున్న నిందితులను కఠినంగా శిక్ష పడేటట్లు చేయాలి. లేకపోతే ఈ రకంగానే దోపిడీ దొంగలు రెచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. చూద్దాం ఏమవుతుందో. కానీ మొత్తం మీద పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు కేసును. దాదాపు ఈ 24 గంటలు లేకపోతే ఇంకొక 24 గంటలు టైం తీసుకొని వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాం అనేది వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా కుండ బద్దలు కొట్టి చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద అయితే ఇది హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు.